జనగామ జిల్లా చేర్యాల సభలో రేవంత్ రెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జనగామ సభలో కుక్కలు వచ్చి మురుగుతుంటాయని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే కామారెడ్డి జిల్లా రాచంపేట రోడ్ షోలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యాఖ్యల్లో తిప్పుకొట్టారు. మోరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయింది. ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండ్రు. నేను పెట్టలే, వాళ్ళే పెట్టిండ్రు. వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి, ఆనాడు పేగులు దిగదాకా కొట్టిన రాజేశ్వరరెడ్డిని, తెలంగాణ ఉద్యమకారులను, వాళ్ళందరికీ నాయకత్వం వహించి ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ని తిడతా అంటే ఏ మర్యాదన ఇది? అది ఇదే కాదు. సాయంత్రం కాడ చేర్యాల నల్గొండ జిల్లా పక్కనే చేర్యాల ఉంటది. జనగామ అసెంబ్లీలో కేసీఆర్ ఆడ మాట్లాడుతున్నాడు. ఇక నా మీద ఎంత కోపం చేస్తున్నాడు అంటే, రేవంత్ రెడ్డి పిచ్చి కుక్క, ఆ కుక్క వచ్చి కరుస్తుంది అని నన్ను కుక్క అని ఒక 10 సార్లు తెచ్చిండు. నేను ఇవాళ ఈ మీడియా మిత్రులను అడుగుతున్నా, అయ్యా ఎవరి తెలంగాణలో కుక్క? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందాము, తెలంగాణకు దళితుని ముఖ్యమంత్రి చేద్దాము, నేను కాపలా కుక్కలాకుంటా అని చెప్పింది కేసీఆర్. ఇవాళ కాపలా కుక్కలాక లేడు, వాళ్ళ కొడుకేమో పిచ్చి కుక్క, ఎవరు దొరికితే వాళ్ళని గరుస్తున్నాడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ ఏమో వీధిలో కుక్కలాక తయారై అక్కడ మహారాష్ట్ర పోతా అంటాడు, ఇక్కడ కర్ణాటక పోతా అంటాడు, ఆ పక్కన ఆంధ్రప్రదేశ్ పోతా అంటాడు. మా సోదరుడు చెప్పినాడు పంజాబ్ పోయి వచ్చిండ పనులకి లేనికే. ఇవాళ నేను విశ్వాసంగా 20 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుక నేను. ప్రజా సమస్యల మీద కొట్లాడి జైలుకు పోయొచ్చినోని నేను. కేసులు పెడితే కేసీఆర్ కాపలా కుక్కలాగా ఉంటానా నువ్వు? నీ కొడుకో పిచ్చి కుక్క, నువ్వు ఒక వీధి కుక్కవు. ఇవాళ మా వీధులంబడి తిరిగి మా దగ్గర ఓట్లేపించుకొని మా కామారెడ్డిని కబ్జా పెట్టుకోనికి వచ్చినవా అంటే, కామారెడ్డిలా షబ్బీర్ అలీ గారు